నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకునే ఒకరు. ఈ బ్యూటీకి హిందీలోనే కాదు, కోలీవుడ్లో, టాలీవుడ్లో కూడా మంచి పాపులారిటీ ఉంది. ఈమె బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. దాదాపుగా 6 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2018 నవంబర్ 14న ఇటలీలో వివాహం చేసుకున్నారు. గత ఏడాది వీరు 5వ వివాహ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. వివాహమై ఇప్పటికీ ఎన్నో ఏళ్లు కావస్తున్నా ఈ జంట ఇప్పటి వరకు పిల్లల గురించి ఏమాత్రం గుడ్ న్యూస్ ని తెలియజేయలేదు. దీంతో అభిమానులు ఈ విషయాన్ని పదే పదే అడగడం జరుగుతుంది. అయితే వరుసగా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కొన్నేళ్ల పాటు వీరు పిల్లలు కనకుండా ఉండాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. తాజాగా దీపికా పదుకునే ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. పిల్లలు అంటే తనతో పాటు రణవీర్కు కూడా చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ తెలియజేసింది. తన పిల్లలను ఎలా పెంచుకోవాలో కూడా తెలియజేసింది దీపికా పదుకునే. తాను ఇప్పుడు ఎవరినైనా కలిస్తే చాలా ఎదిగిపోయామని పొగిడేస్తూ ఉంటారు. కానీ మా బంధువులు మాత్రం తనని ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేయరని, సినిమాలలోకి రాకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామంటూ తెలుపుతూ ఉంటారని తెలిపింది. మొదట నేను ఒక కూతుర్ని, ఆ తర్వాత సోదరిని, ఆ తర్వాతే సెలబ్రిటీని అంటూ ఎప్పటికీ తన ప్రవర్తనలో మార్పు రాకూడదని తన పేరెంట్స్ అలా పెంచారని తెలిపింది. మా పిల్లల్ని కూడా రణవీర్, నేను అలాగే పెంచుతామంటూ తెలిపింది దీపికా పదుకునే. మంచి విలువలతో నేర్పించాలనుకున్నాము, సమాజంలో ఎలా ఉండాలి అనే విషయాలను కూడా నేర్పిస్తామంటూ తెలిపింది. ప్రస్తుతం దీపికా పదుకునే నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రభాస్తో కల్కితో పాటు సింగం ఎగైన్లో కూడా నటిస్తోంది. దీపికా పదుకునే చేసిన కామెంట్లను బట్టి చూస్తే ఈమె త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఈ గుడ్ న్యూస్ చెబుతుందో లేదో చూడాలి మరి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.